కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజరాజేశ్వరరావు, మాధవరం కాంతారావు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్పల్లి యాదవ్ బస్తీలో నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ మృతికి హైడ్రా నిరంకుశ పోకడలే కారణమని మాధవరం కృష్ణారావు అన్నారు. హైడ్రాపై దమ్ముంటే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం, ఆదివారం వచ్చిందంటే నగర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితిని తీసుకువచ్చారని రాజేశ్వరరావు అన్నారు. నోటీసుల ద్వారానే డిమాలిషన్ చేస్తూ ఉన్నారు. దీనికి నోటీస్ ఇచ్చిందని ఎవరు చెప్పారు? నీకు నోటీస్ ఇచ్చినామని చెప్పి చనిపోయిందని భయపడదు. ఎవరు నోటీస్ ఇచ్చిందని నీకు ఎవరు చెప్పలే, ఏ లీడర్లు చెప్పలే. నీ అంతా నువ్వు ఊహించుకొని ఆవిడ ముంగడ తన ముందు ఇల్లు ముందే ఇంకో ఇల్లు గూరగొట్టారు కాబట్టి భయబాధలు చెంది వారం రోజులు అన్నం తినకుండా గుండె వలిగి నా బిడ్డలకు అన్యాయం జరిగిపోతుందేమని చెప్పి బాధతోని ఊరి పెట్టుకొని చనిపోయింది ఆమె. ఇది ఫ్యాక్ట్. నీ భయం వలన, మీరు చేసినటువంటి చేతల వలన హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది దీన్ని పోరాడి అప్పుడు ముఖ్యమంత్రులు హైదరాబాద్ని కాపాడాలని ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర రెడ్డి కానీ, ఇంకా గత ముఖ్యమంత్రులు కానీ, ఇప్పుడున్నటువంటి కేసీఆర్ గారు కానీ హైదరాబాద్ నగరాన్ని డెవలప్మెంట్లో చేయాలని కోరుకున్నారు. కానీ ఇప్పుడు జరుగుతుంది అది కాదు. ఒక హైడ్రా పేరు మీద హైదరాబాద్ నగర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సాటర్డే సండే అంటే మీరు ఏంది ఆలోచన మీది? అంటే కోట్ల కోతరేమో భయమా? న్యాయస్థానం నిన్న అడిగింది ఏమని, మీరు ఏంది, మీ విధానం ఏంటి, మీ లెక్క ఏంటండి.